అమ్మవారి మొక్కుకొని వెళ్తే తగ్గింది. బియ్యం ఇస్తాను చెప్పుకున్నాను, అమ్మవారికి ఇచ్చిన వాడికేమో. ఇంక ఈ మధ్యలో ఒకటే సుస్థ అవుతుంది, నెలలో 2-3 సార్లు ఒక జ్వరం రావడం అట్లా అవుతుంది. నిన్న అనుకోకుండా జ్వరం వచ్చింది. మార్నింగ్ ఇస్తారు కదా, అదే వాసన చూపిస్తే తగ్గిపోతుందిలే అని అలాగే తీసుకొచ్చి వాసన చూపించాను బాబుకి. జ్వరం తగ్గుతూ ఉంటుందిలే అన్నట్టు నేను వెళ్ళి నిమ్మకాయ రసం వాంతింగ్కి వస్తుందంటే నిమ్మకాయ రసం చేద్దామని లోపలికి వెళ్ళి, అప్పుడు వాడు నన్ను అమ్మ అమ్మ అని పిలుస్తున్నాడు. ఏందిరా అంటే అక్కడ ముత్యాలమ్మ ఉంది అని అంటున్నాడు. ఏడుందిరా అంటే అక్కడ ఉంది అన్నాడు. సరేలే ఉండనీలే, మొక్కుకో, జ్వరం తగ్గనని మొక్కుకో అని చెప్పుకొని నా ఒంటి మీద పడుకోబెట్టుకుంటే, నువ్వు జరుగు నా దగ్గర, నేను అమ్మవారి మీదే పడుకున్నా అని అంటున్నాడు. అమ్మవారి మీదనే పడుకున్నా, నువ్వు జరుగు అంటున్నాడు. సరే మరి జ్వరం తగ్గనని అమ్మవారికి చెప్పురా అంటే, నేను ఇట్లా అంటుంటే నువ్వేమన్నాకు, అమ్మవారు అంటున్నారు నన్ను అని అంటున్నాడు. ఇంకా జ్వరం జస్ట్ 10 నిమిషాలు అక్కడ కూర్చునే లోపే జ్వరం తగ్గిపోయిన తర్వాత ఇంకా